దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 94 పైసలు, డీజిల్పై 96 పైసలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ నెలలో ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. ఇంధన ధరల పెంపుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు షాక్కి గురవుతున్నారు. మే 15న పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో ఇప్పుడు మూడోసారి ఇంధన ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజురోజుకు వందల కోట్ల నష్టం వాటిల్లుతుంది. దీంతో వరుసగా ఇంధన ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $110 దాటింది. దీంతో మరోసారి ధరల పెంపు తప్పదు అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ముందు ధరలు మరింత పెరగవచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. 10 రోజుల వ్యవధిలో మూడోసారి ధరలు పెరిగాయి. ప్రధానంగా ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఈ చమురు రవాణాకు తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ అనేక ఆటంకాలు సృష్టిస్తుంది. సో ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి వార్ నేపథ్యంలో హార్మోజ్ జలసంధి నుంచి ఈ చమురు రవాణా చేస్తున్నటువంటి ఓడలు కూడా బయటకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. సో దాంతో వీటితో పాటు ఇరాన్ అనేక చోట్ల ఇటు యుఏఈ గానీ అలాగే కువైట్ అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున చమురు రిఫైనరీస్ పైన దాడి చేసింది. దాంతో వాటి యొక్క ఉత్పత్తి కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మరో ఏడాది పాటు ఈ చమురు ఇబ్బంది ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వాలన్నీ సంకేతాలు ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా చమురు ధరలు పెరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఇటు ఇండియాలో కూడా చమురు ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి 4 రోజులకు ఒకసారి ఆయిల్ కంపెనీలు పెంచుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ రోజు తాజాగా పెట్రోల్ పైన 87 పైసలు, డీజిల్ పైన 91 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సో ఎప్పటికప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి దానికి అనుగుణంగా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుకునేటువంటి స్వేచ్ఛ ప్రభుత్వం కల్పించింది. సో ఆ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ధరలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా దీని ప్రభావం ఇతర రంగాల పైన కూడా పడుతుంది. ప్రధానంగా రవాణాకు సంబంధించి ఇప్పటికే ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీని ఇంపాక్ట్ వల్ల ఇటు సామాన్యుడికి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా దాదాపు కిలోకు ₹1-2 వరకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో దీని ఇంపాక్ట్ డైరెక్ట్ గా సామాన్యుడికి తగ్గుతుంది. ఆల్మోస్ట్ పాల ప్యాకెట్ ధర కూడా లీటర్ కు ₹3 వరకు పెరిగింది. ఇటు ఢిల్లీలోను అటు అనేక ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా పాల ప్యాకెట్ లీటర్ ధర కూడా దాదాపు ₹3 వరకు పెరిగింది. ఇలా అనేక సంస్థలు, అనేక నిత్యావసర వస్తువుల పైన దీని ప్రభావం పడుతున్న నేపథ్యంలో సామాన్యుడికి మాత్రం ఇది తీవ్రమైనటువంటి భారంగా మారింది.